హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఏ వీక్ నుంచి దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను నా ప్రైమరీ డ్రైవర్ కింద. సో దీంట్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే దీన్ని ప్రైస్ సెగ్మెంట్లో మనం పర్చేజ్ చేయొచ్చు అండ్ దీనికి కాంపిటేటివ్గా మనకి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఏమున్నాయనే దాని గురించి డీటెయిల్డ్గా అండ్ గేమ్ ప్లేతో పాటు దీంట్లో మనకి బీజిఎంఐ ఏ సెట్టింగ్స్లో మనం ప్లే చేయగలుగుతున్నాం, హీట్ ఏమైనా అవుతుందా, ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో అదేంటన్నా డైరెక్ట్గా అన్బాక్సింగ్ లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోయానంటే ఇది నాకు ఆల్మోస్ట్ ఆల్ అంటే లాంచ్ అయిన కొంచెం డిలేకి నాకు రావటం అయితే జరిగింది. అండ్ అప్పటికే మీరు చాలా అన్బాక్సింగ్స్ మీరు చూసుంటారు కాబట్టి మళ్ళీ మీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే పోస్ట్ చేయలేదు. అండ్ అట్ ది సేమ్ టైం బేసికల్లీ దీంట్లో మనకి 3 కలర్స్లో రావడం జరుగుతుంది, బ్లాక్, వైట్ అండ్ ఇది వచ్చేటప్పటికే గ్రే కలర్. వీళ్ళు గ్రే అన్నారు కానీ ఇది చూడటానికి కైండ్ ఆఫ్ బ్రౌన్ అండ్ గ్రే మిక్స్డ్ అని మనం అనుకోవచ్చు. సో దీంట్లో ఏదైతే స్పెషల్ ఎడిషన్ ఉంటుంది చూసారా, అంటే సూట్ కేస్ టైప్ డిజైన్, సో అది వచ్చేటప్పటికే మీకు గ్రే కలర్ అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా కొంచెం లెదర్ టైప్ ఫినిష్తో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేర్ లూనార్ వైట్ అండ్ అట్ ది సేమ్ టైం ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో రెండు కూడా మనకి గ్లాస్ బ్యాక్ లాగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇదైతే ఎక్కడ డీటెయిల్డ్గా చెప్పలేదు ఇది బ్యాక్ గ్లాసా లేదా పాలికార్బోనేటా అని చెప్పి, కానీ చూడటానికి మాత్రం గ్లాస్ లాగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి బిల్డ్ అండ్ బాడీ డిజైన్ అండ్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. డిజైన్ అయితే చాలా 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 బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద డిజైన్. సో బేసికల్లీ ఎవరికైతే చిన్న స్క్రీన్ సైజెస్ ఉన్నటువంటి ఫోన్స్ని ఇష్టపడుతుంటారు, ఇందులో స్క్రీన్ సైజ్ వచ్చేప్పటికే కేవలం 6.45 ఇంచెస్ మాత్రమే రావడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు మనం చూసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో 6.67, 6.7, 6.8 అలా మనకు రావడం జరుగుతుంది. సో అవి కొంచెం రెక్టాంగులర్ మాడ్యూల్లో ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి రెక్టాంగులర్ మాడ్యూలే, కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా 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 బాగుంటుంది. నేనైతే పర్సనల్గా ఈ స్క్రీన్ సైజ్ యొక్క ఫ్యాన్ని, అంటే 6.445 ఇంచెస్ స్క్రీన్ సైజ్ యొక్క ఫ్యాన్ని, అందుకే మోస్ట్లీ ఎక్కువగా నేను ఐఫోన్స్నే యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే బిగ్గర్ స్క్రీన్స్ అంటే ఈజీ టు హ్యాండిల్ అయితే ఉండదు. సో ఒక సింగిల్ హ్యాండ్ తోటి మనం ఆపరేట్ చేయడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అలా కాకుండా నిజంగా స్క్రీన్ సైజ్ అయితే ఇది ఆసమ్. ఈవెన్ సైడ్ బాడీ అంతా కూడా మనకి వీళ్ళు పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్నే, కానీ ఎక్కడా కూడా మనకి అల్యూమినియం బిల్డ్ని అయితే యూజ్ చేయలేదు. చూడడానికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫీల్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తే, కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ టచ్ చేసినప్పుడు మీకు ప్యూర్ ప్లాస్టిక్ ఫీల్ని అయితే ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు గ్లాస్ ప్రొటెక్షన్ ఏంటి అనేది ఎక్కడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇది వచ్చేటప్పటికే డ్రాగన్ గ్లాస్ తోటి మన ముందుకు తీసుకొని వచ్చారని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్లో అయితే రాయడం జరిగింది. సో ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి డ్రాగన్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. సో నాకు ఇన్ని రోజుల నుంచి నేను వాడుతున్నాగా నాకు ఎక్కడ స్క్రాచెస్ కానీ అట్లాంటి ఏం లేదు. ఈవెన్ కీస్, కార్ కీస్ ఇవన్నీ కూడా వేసి చూశాను, కానీ నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే సింప్లీ ఆసమ్. బట్ దీంట్లో ఒక కాన్ కూడా ఉంది, అదేంటి అనేది నేను కాన్స్లో అయితే డిస్కస్ చేస్తాను. ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ ఫోన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చేటప్పటికే కేవలం 180 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంటుంది. సో ఇన్ హ్యాండ్లో ఫీల్ కూడా ఏదో లైట్ వెయిట్ ఫోన్ డివైస్ని మనం యూజ్ చేస్తున్నాం అన్నట్లు. ఈవెన్ మనకి ఈ థిక్నెస్ కూడా ఓవరాల్గా మీకు కేవలం 8.7 mm మాత్రమే రావడం జరుగుతుంది. సో స్లిమ్ అండ్ స్లీక్, లైట్ వెయిట్. సో ఓవరాల్గా డే టు డే డ్రైవర్కి అండ్ డే టు డే యూజర్కి అయితే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డిజైన్ పరంగా మాత్రం ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నిజంగా ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే డిస్ప్లే మాత్రం ఆసమ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. సో దీంట్లో మీకు ప్రైస్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేటప్పటికి 25,999, పైపెచ్చు కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మీకు అవి కూడా అప్లికబుల్ అవుతాయి. సో దీని తర్వాత మనకి 30,000 రూపీస్ దాకా మనకి మొబైల్ వెళ్ళటం అయితే జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ స్టోరేజ్ అండ్ సైజ్ వేరియంట్ని బేస్ చేసుకొని. నిజంగా వీళ్ళు వచ్చేటప్పటికే శాంసంగ్కి సంబంధించినటువంటి ఏ జనరేషన్ మేబీ E3, E4 వాడినట్లున్నారు. సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే అప్ టు 1000 nits దాకా ఇది బ్రైట్నెస్ అనేది వెళ్ళగలదు. సో 1000 nits బ్రైట్నెస్ అంటే డే టు డే లైఫ్లో చాలా బాగుంటుంది. ఈవెన్ ఒకవేళ ఎక్కువగా
డే లైట్ కండిషన్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇది సింప్లీ ఆసమ్. ఎక్కడ కూడా మీకు బ్రైట్నెస్ తక్కువ అవుతుంది అనేటువంటి ఇదేమీ లేదు. అండ్ అఫ్ కోర్స్ 120 Hz రిఫ్రెష్ రేట్లో మీ మొబైల్ ఫోన్ యూసేజ్ డే టు డే కూడా చాలా 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 బెటర్ అండ్ స్మూత్గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నాకు ప్రొవైడ్ చేసినటువంటి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో అఫ్ కోర్స్ నాకు తెలుసు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కన్నా కానీ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మరింత బెటర్గా ఫాస్ట్గా మనకు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఐఎమ్ టెక్నాలజీ లవర్, సో ఇది కొంచెం మనకి ఫ్యూచరిస్టిక్గా ఉండడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ దిస్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో ఓటీటీ కంటెంట్ని చూస్తున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి వైడ్ 1L1 సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఫుల్ హెచ్డీలో ఓటీటీ కంటెంట్ని కూడా మీరు స్ట్రీమ్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని బ్యాటరీ గురించి అయితే మనం మాట్లాడాలి. ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్ అబౌట్ ద బ్యాటరీ లైఫ్. ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్, అది కూడా AMOLED డిస్ప్లే కాబట్టి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ 120 Hz మీద మనం మొబైల్ ఫోన్ యూజ్ చేసామన్నట్లయితే ఎంత బ్యాటరీ బ్యాకప్ వస్తుందో అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఆల్మోస్ట్ డే టు డే లైఫ్లో నాకైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ చేసిన అంటే 6:37 ఆల్మోస్ట్ 12 hours దాకా నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది 120 Hz రిఫ్రెష్ రేట్ మీద. సో డే టు డే లైఫ్లో అయితే నాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ నేను హెవీ యూజర్ని, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటాను, మీకు తెలిసిందే ట్విట్టర్ ఎప్పుడు నేను యూజ్ చేస్తూనే ఉంటాను. సో అలాంటిగా నేను యూజ్ చేస్తే సో డే టు డే లైఫ్లో ఇది మీ వరకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఏ డే ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు 120 Hz రిఫ్రెష్ రేట్ మీద వాడినా కానీ మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ గాడ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 65 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఛార్జింగ్ అయితే సింప్లీ ఆసమ్. ఈవెన్ 7 o'clockలో నేను జస్ట్ టీ తాగే లోపల మళ్ళీ తిరిగి ఇది 20 to 30% దాకా నాకు ఛార్జ్ అవ్వడం జరుగుతుంది, అంటే 5 to 10 minutesలో. ఒకవేళ మీరు కనుక 65 watts అంటే 0 to 100% ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే అరౌండ్ 33 minutes టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా 120 Hz మీద మీరు యూజ్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం డే టు డే లైఫ్లో డే మీకు పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఒకవేళ లేకపోయినా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి రియల్లీ ఆల్మోస్ట్ 10 minutes ఛార్జ్ చేశారంటే 30 to 40% దాకా మీకు ఇది ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్ అబౌట్ ద బ్యాటరీ బ్యాకప్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనం స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని అయితే మనం మిస్ అవుతూ ఉంటాం. సో దీంట్లో అలాంటి ప్రాబ్లం లేకుండా స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఏ విధమైనటువంటి ఆడియో అడాప్టర్స్ని ఇట్లాంటివి ఏం యూజ్ చేయకుండా స్టాండర్డ్ మీ ఫేవరెట్ వైడ్ ఇయర్ ఫోన్స్ని అయితే వాడుకోవచ్చు. పర్సనల్గా ఇవాళ ట్రెండ్ అంతా కూడా మనకి TWS బల్స్ లేదంటే బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైడ్ టెక్నాలజీ, ఎందుకంటే వైడ్ ద్వారా వచ్చేటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో రియల్లీ ఆసమ్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువగా ఇవాళ రేపు మనం మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ని మనం చూస్తున్నాం. లైక్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000 కావచ్చు, లేదా 1200 ప్రాసెసర్స్ కావచ్చు, ఎక్కువగా ఈ బడ్జెట్లో అయితే మనం చూస్తున్నాం. ఎవరైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కావాలనుకుంటారో సో ఖచ్చితంగా వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ టెక్నాలజీ అండ్ దీంట్లో హై ఎండ్ వేరియంట్లో వచ్చేటప్పటికి అంటే 8GBలో వచ్చేటప్పటికి అప్ టు 5GB దాకా మీరు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వేరే 6GBలో అరౌండ్ 3GB దాకా మీరు ర్యామ్ని అయితే విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే డే టు డే లైఫ్లో యాప్స్ ఏవైతున్నా మరింత బెటర్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ గేమ్స్ ఆడినా నాకు అప్లికేషన్ ప్రాసెసింగ్ కావచ్చు, ఎక్కడ నాకు ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేదు. ఈవెన్ పబ్జీ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి స్పెషల్గా GT ఎడిషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ GT మోడ్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మరింత కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. హై ఎండ్లో అయితే కాదు, సో నార్మల్గా కొంచెం రెగ్యులర్ డే టు డే లైఫ్లో అంటే నార్మల్గా మీరు గేమ్ ఆడేదానికన్నా మరింత బెటర్గా మీకు బ్యాటరీ బ్యాకప్ లైఫ్ అయితే రావడం జరుగుతుంది. సో సో ప్రాసెసర్ పరంగా ర్యామ్ ఇట్లాంటి వాటన్నిటిగా అండ్ UI పరంగా కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఎవరైతే స్నాప్డ్రాగన్ కోసం కావాలనుకుంటారో వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇక ఫైనల్గా దీంట్లో మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇవాళ రేపు 5G ఫోన్ అనగానే దీంట్లో ఎన్ని బ్యాండ్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేటప్పటికి ఒక 8 బ్యాండ్స్. ఇండియాలో అయితే ఇంకా అఫీషియల్గా మనకు 5G సర్వీసెస్ లాంచ్ కాలేదు. కానీ ఒకవేళ 5G బ్యాండ్స్ కావాలనుకుంటున్నారు, ఎక్కువ బ్యాండ్స్ కావాలనుకుంటున్నారు అంటే ఓవరాల్గా ఇందులో 8 బ్యాండ్స్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్
4G వోల్టా వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే డేటా రెగ్యులర్గా డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఉంటుంది సరే ఇంటర్నెట్ వాడేటప్పుడు. సో ఇందులో కూడా మీరు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలరు. ఓవరాల్గా 5Gలో కూడా దీంట్లో మనకి 8 బ్యాండ్స్ ఉన్నాయి. సాధారణంగా కొన్ని కంపెనీస్ వచ్చేటప్పటికే 12 బ్యాండ్స్ అండ్ అప్కమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 15 బ్యాండ్స్ దాకా కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఈ బ్యాండ్స్ అనేది జస్ట్ నెంబర్ గేమ్ నన్ను అడిగితే అఫీషియల్గా ఇవి లాంచ్ అయ్యేంత వరకు మనం ఇది ఏ బ్యాండ్ మీద వస్తుంది అని చెప్పలేము. బట్ దీంట్లో మనకైతే 8 బ్యాండ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అయితే విన్నారు కదా. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం చూద్దాం. అఫ్ కోర్స్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నో ఫోన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో ఐఫోన్లో అయినా ఏదో ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో కూడా నేను కొన్ని కాన్స్ని అయితే గుర్తించాను. సో కాన్స్ గురించి ఇప్పుడైతే చూద్దాం. సో మొదటిగా దీంట్లో కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఇందాక మీకు చెప్పాను బాడీ డిజైన్, బిల్ట్ క్వాలిటీ. సో దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ P2i నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని అన్న మనకి ఇందులో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో డిజైన్ అంతా బాగుంది. సో ఈవెన్ ఇంత మంచి ఫోన్స్ మనం వాడుతున్నాం. ఆఫ్ కోర్స్ 30 ఫోన్స్ ఇవాళ రేపు మనకి 10-15 వేల రూపాయల ఫోన్లలో కూడా అట్లీస్ట్ P2i నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఏ విధమైనటువంటి స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ, ఆఫ్ కోర్స్ P2i నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఇందులో లేదు. సో అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి మెమరీ స్లాట్ అనేది రావడం జరగదు. ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతోనే మనమైతే అడ్జస్ట్ అవ్వాల్సింది. సో దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అట్లీస్ట్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చినా కానీ మనం బేస్ వేరియంట్ పర్చేజ్ చేసుకొని అప్గ్రేడ్కి అయితే పాసిబిలిటీ ఉండేది. సో దీంట్లో అయితే మనకు అలాంటి ఆప్షన్ ఏమీ లేదు. డైరెక్ట్గా మీరు డ్యూయల్ సిమ్స్ని మాత్రమే యూజ్ చేయగలరు అండ్ ఇంటర్నల్ మెమరీని మాత్రమే మీరు వాడుకోగలరు. ఒకవేళ మీరు కనుక హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక, అంటే ఎక్కువ స్టోరేజ్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే బెటర్ మీరు మిడ్ వేరియంట్ అంటే 256GB వేరియంట్ వెళ్ళమని చెప్పి నేనైతే రికమెండ్ చేస్తాను. అఫ్ కోర్స్ ఈ మెమరీలో కూడా మరొక కాన్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆడియో అయితే క్వైట్ డీసెంట్ అండ్ పర్వాలేదు, లౌడ్గా కూడా ఉంది. కాకపోతే దీంట్లో మనకి సింగిల్ స్పీకర్, అది కూడా బాటమ్ మాత్రమే ఉంటుంది. సో దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ని మన ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి డాల్బీ ఆడియో ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఏం లేదు. మేబీ హైఫై ఆడియో సర్టిఫికేషన్ అయితే దీనిలో ఉందని అనుకుంటున్నాను. సో ఎనీవే దీంట్లో వచ్చేటప్పటికి మనకి కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే. అఫ్ కోర్స్ దీనికంటే లో అండ్ బడ్జెట్లో ఉన్నటువంటి ఫోన్స్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీని స్టోరేజ్ మెమరీ. సో ఇంటర్నల్గా ఉండేటువంటి 128GB కావచ్చు, 256GB కావచ్చు, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ దీంట్లో మనకి UFS 2.2 స్టోరేజ్ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. వేరే ఆల్మోస్ట్ ఆల్ ఇదే ప్రైస్ ట్యాగ్లో మిగతా బ్రాండ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే UFS 3.1 స్టోరేజ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే దీనివల్ల బేసిక్గా మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో మరింత బెటర్గా ఉంటుంది UFS 2.2 కన్నా. సో అక్కడ 3.1 ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి లాస్ట్ కాన్ విషయానికి వచ్చారు అంటే కెమెరా క్వైట్ డీసెంట్, డే లైట్ కండిషన్లో అయితే పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైటింగ్ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తారు. ఏ విధమైనటువంటి OS స్టెబిలైజేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇదే కాదు, వీడియోలో కూడా ఇది వచ్చేటప్పటికే 1080, అది కూడా మీకు 60 FPS వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలదు. 4Kలో వచ్చేటప్పటికే 30 FPS వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ కూడా మీరు 1080pలో 30 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్ కన్క్లూజన్, ఈ ఫోన్ ని పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ 25,999కి 6+128GB మనకు రావడం జరుగుతుంది. వేరే మిడ్ వేరియంట్ కూడా ఓకే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి అక్కడ మీకు చాలా మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక గేమింగ్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక అక్కడ పోకో F3 GTని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ లేదు ఆపరేటింగ్ సిస్టమ్ ఓరియంట్గా అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బెటర్ కెమెరా పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే OnePlus Nord పైన కూడా ఒక లుక్ వేయచ్చు. ఒకవేళ లేదు నాకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నానన్నా అన్నట్లయితే కనుక మోటరోలా మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మోటరోలా Edge 20 ఉంది చూసారా, సో దానిపైన కూడా ఒక లుక్ వేయచ్చు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే సేమ్ ప్రైస్ సెగ్మెంట్
సెగ్మెంట్లో మనకు రావటం అయితే జరుగుతుంది. సో ఎనీవే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ట్రూలీ వాల్యూ ఫర్ మనీ, అండ్ మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో 100% మనం అక్కడ ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.